ప్రేక్షకులకు నమస్కారం. తల్లిని మించిన దైవం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతుంది. వేదములు, వేదంగాలు, ఉపనిషత్తుల ఇతిహాసాలు అని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రి మంచి బుద్ధిని, సంకల్పాన్ని కలిగిస్తుందని మహాన్యాసం పేర్కొంది. ఒక త్రాసు పళ్ళెంలో వేదంగాలు, మరో పళ్ళెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు. అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, కొన్ని సందేహాలను, సూచనలను తెలుసుకుందాం. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinformation.com ద్వారా మాకు తెలియచేయండి. ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలెడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు శ్వాస ప్రవేశం అలాగే శ్వాస నిష్క్రమణ మధ్య మౌనం ఎందుకు ముఖ్యమైంది సార్? గాయత్రి మంత్ర జపంలో అని మీరు అడిగారు. సో యూజువల్లీ జపం చేసేటప్పుడు అంటే ఈ మంత్రాన్ని కేవలం మనస్సులో పదే పదే రిపిటేటివ్గా జపం చేస్తున్నప్పుడు కొంతమంది దీన్ని బ్రీతింగ్తో కలుపుతారు. లైక్ ఇన్హేల్ చేస్తూ ఒకసారి జపించడం, ఎక్సేల్ చేస్తూ ఒకసారి జపించడం, అలా కొంతమంది ఇది చేయాలి అనే దాంట్లో ఉంటారు. బట్ మనం ఆ అపోహలన్నీ దాటి యోగాభ్యాసంలో ప్రాక్టికల్గా ఈ గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలో మాట్లాడుకుంటున్నాం. చాలా హఠయోగ పద్ధతులలో కూడా పూరకానికి రేచకానికి మధ్యలో ఉన్న కుంభకానికి అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కుంభక స్థితి అంటే గాలి లోపలికి పీల్చడం, వదలడానికి మధ్యలో గాలి కొద్దిసేపు శరీరంలో ఉంటుంది. అలా గాలి శరీరంలో ఉండడం వల్ల అంటే గాలి లోపలికి వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా శరీరంలోనే ఉంటుంది. దాన్ని మనం కుంభక స్థితి అంటాము, అంతర్కుంభకము. అంటే గాలి లోపలికి పీల్చుకున్న తర్వాత వదలక ముందు జరిగేదాన్ని అంతర్కుంభకము. గాలి బయటికి వదిలి మళ్ళీ పీల్చుకునే లోపు ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని బాహ్య కుంభకము అంటాం. సో బాహ్య కుంభకములో మనం వదిలేసిన గాలి బయట తిరుగుతుంది. అంతర్కుంభకంలో పీల్చుకున్న గాలి శరీరం లోపల తిరుగుతుంది. సో మీరేం అడిగారంటే ఈ గాలి లోపలికి పీల్చుకోవడానికి బయటకు వదలడానికి మధ్యలో ఒక మౌనం ఉంటుంది. ఆ మౌనానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అంటారు. సో యోగ పరిభాషల్లో ఆ మౌనాన్ని కుంభకం అంటారు. ఈ కుంభకం అనేది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చాలామంది సాధకులు ఊపిరి లోపలికి తీసుకొని అలాగే ఆ బ్రెత్ని హోల్డ్ చేయడానికి చాలా విపరీతమైన ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఊపిరి ఆపడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి అపోహల వల్ల, ఇలాంటి కుంభకాలు మనం ఫోర్సిబుల్లీ బాడీ మీద ప్రయోగించడం వల్ల శరీరం ఇబ్బంది పడుతుంది. కొన్నిసార్లు ఏమన్నా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ కుంభకానికి ఇంపార్టెన్స్ లేదు. గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఆ గాలి రకరకాల నాడుల్లోకి ప్రవేశించి అదంతా క్లీన్ చేసి మళ్ళీ బయటకు వస్తుంది. ఆ గాలి ఊపిరితిత్తుల దాకెళ్ళి ఆ ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ని ప్రతి సెల్కి అందించి మళ్ళీ బయటకు వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్, బేసిక్ బయాలజీ. సో దీంట్లో ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం సహజంగా చేస్తున్నామో అప్పటి వరకు బ్లాక్ అయిన నాడులోకి కూడా గాలి వెళ్తున్నప్పుడు బయటికి రావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ఇన్ జనరల్ నేను గాలి పీల్చాను, మేబీ a few seconds I held my breath and I am exhaling naturally. సాధనలో కూర్చున్నప్పుడు మనం స్వాతంత్రం ఇస్తాం కాబట్టి ఇంకా సూక్ష్మమైన నాడులోకి గాలి ప్రయాణించి
అది ఆ నాడుల్ని క్లెన్స్ చేసే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా బయటకు వస్తుంది. ఎంత లేట్గా మనం మళ్ళీ ఎగ్జేలింగ్ ప్రాసెస్కి వస్తామనేది, ఎంత సూక్ష్మమైన నాడుల్లో గాలి ప్రయాణిస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం కావాలని ఊపిరి బిగబట్టి ఉంటే దానివల్ల మనం సఫర్ అవుతాం. శరీరమే దానికై అది ఊపిరి లోపడే చాలాసేపు తిప్పుతూ ఉంటే అది చాలా మంచిది శరీరానికి, అది ఆరోగ్యకరం. మనం ఊపిరి బిగబడితే అది అనారోగ్యం. శరీరం దానికదే ఊపిరి చాలాసేపు లోపల తిప్పుతూ ఉంటే అది శ్రేష్టమైనది, ఆరోగ్యం. ఆ రెండవది మనం ఈ గాయత్రి యోగాభ్యాసంలో చేస్తున్నాం. సో మనం పూరకానికో, రేచకానికో, కుంభకానికో ఏ ఒక్క స్థితికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఈ మధ్యలో మౌనాన్ని మనం పట్టించుకోవట్లేదు. శరీరం ఎంతసేపు కుంభక స్థితిలో దానికై అదే ఉంటుందో దాన్ని మనం ఉండనిస్తున్నాం. మనం ఒకవేళ బలవంతంగా గాలి పీల్చుకోవడం ఆపినా కూడా మ్యాక్సిమం మనం ముక్కు ద్వారంలో నుంచి లేకపోతే నోటి నుండి గాలి వెళ్ళడం ఆపగలుగుతాం. కానీ శరీరంలో ప్రతి అణువులో నుంచి, అంటే స్కిన్ మీద చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ పోర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే నార్మల్గా కనిపిస్తుంది, కానీ మైక్రోస్కోపిక్ లెవెల్ మన చర్మంపై చాలా రంధ్రములు ఉన్నాయి, పోర్స్ ఉన్నాయి. దాని నుంచే స్వెట్ కూడా బయటకు వస్తుంది. మనం ఓన్లీ త్రూ నాస్ట్రిల్స్ బ్రీత్ చేస్తున్నాం అనేది అపోహ. కంప్లీట్ శరీరంలో ప్రతి భాగము కూడా ఊపిరి తీసుకుంటుంది లోపలికి అండ్ ఊపిరి బయటికి వదులుతుంది. అంటే ఇది శరీరాన్ని మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఒక జాలి లాగా అనమాట. ఇట్స్ నాట్ ఏ బ్లాక్డ్ సర్ఫేస్, ఇట్ హెస్ గాట్ మెనీ పోర్స్. మహా అయితే మనం ముక్కు ద్వారం నుంచి గాలి తీసుకోవడం, నోట్లో నుంచి గాలి తీసుకోవడం ఆపగలుగుతాం. అంతేగాని చర్మం నుండి వెళ్ళే గాలిని ఎలా ఆపుతాం? సో మనం ఊపిరి బిగబట్టడం అనేది అపోహ, అది శరీరాన్ని ఇబ్బంది పెట్టడం. అండ్ దట్ ఈస్ టోటలీ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ దిస్ మెథడ్. గాయత్రి పద్ధతిలో గాయత్రి మంత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అలా ఊపిరి బిగబట్టమని ఎక్కడా చెప్పలేదు. ఏ ఉపనిషత్తుల్లో కానీ ఏ వేదాల్లో కానీ ఊపిరి బిగబట్టి ఉంచాలి అని చెప్పలేదు. కుంభకం అనే పదాలు వాడారు, కానీ అవి సహజంగా రావాలి. అండ్ ఆ కుంభకానికి సరైన డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. కుంభకం అంటే కేవలం గాలి పీల్చడాన్ని ఆపడం కాదు, మనసులో వచ్చే ఆలోచనలు కూడా దానంతటవి ఆగిపోవాలి. ఇప్పుడు నేను ఊపిరి గట్టిగా బిగబట్టి మనసులో మాత్రం ఆలోచనలు రన్ అవుతున్నప్పుడు అది కుంభకం కాదు. ఎప్పుడైతే సహజంగా కుంభక స్థితి వస్తుందో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రోజన్. ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఫ్రోజన్, బట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రోజన్. అంటే మనస్సు ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు, గాలి పీల్చడం ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు ఒక అనుభూతి. బట్ ఇట్స్ నాట్ ట్రూ. అంటే మైక్రోస్కోపిక్ లెవెల్ డెఫినెట్లీ గాలి ఒక దగ్గర స్తంభించిపోవడం అనేది ఉండదు, లేదా శక్తి ఒక దగ్గర ఆగడం అనేది ఉండదు. ప్రకృతి యొక్క మెయిన్ క్వాలిటీయే ట్రావెల్ చేస్తూ ఎక్స్పాండ్ అవుతూ ఉండడం అండ్ చేంజ్ అవుతూ ఉండడం. పరిణామం చెందడమే ప్రకృతి యొక్క మొదటి లక్షణము. ఎలాంటి పరిణామము? ప్రతి సెకండ్కి, మిల్లీ సెకండ్కి, మైక్రో సెకండ్కి, మూమెంట్ టు మూమెంట్ ఆ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏది కాన్స్టెంట్గా ఉండదు. అలాంటిది గాలి స్థిరంగా ఒక దగ్గర నేను ఆపాను అని అనుకోవడం చాలా పెద్ద అపోహ. సో మనం ఊపిరి తీసుకోవడానికి, బయటకు వదలడానికి మధ్యలో ఉన్న మౌనానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ ఈ గాయత్రి యోగాభ్యాసంలో సహజంగా ఆ కుంభక స్థితి వస్తుంది. ఆ మౌనం కానీ ఆ కుంభక స్థితి కానీ ఏదైతే మనం అంటున్నామో ఆ స్థితిలో సూక్ష్మమైన నాడులు శుభ్రపడతాయి, అంతవరకు మనం చెప్పగలం. అలాగే సార్, గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు, 24 నాడీ బిందువులకు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి సార్. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు, నాడి బిందువులు యాక్చువల్లీ ఉపనిషత్తులలో, అంటే జనరల్గా అందరికీ తెలిసినవి ఈడ, పింగళ, ఈ రెండు స్థూలమైన నాడులు. నాడులు అంటే ఛానల్ త్రూ విచ్
ద ఎనర్జీ కెన్ ట్రావెల్. ప్రాణశక్తి ప్రాణవాయువు, ప్రాణవాయువులో ప్రాణశక్తి ఉంటుంది. సో ప్రాణవాయువు మనం పీలుస్తున్నప్పుడు ఈడా నాడి పింగళ నాడి లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్స్ నుంచి వెళ్తుంది. అత్యంత సూక్ష్మమైన నాడి సుషుమ్న అంటారు. ఆ సుషుమ్న మార్గంలో అదే శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణిస్తుంది అని చెప్తారు. ఈ 3 నాడుల పేర్లు చాలామందికి తెలుసు. అలా కాకుండా ఎన్నో నాడుల పేర్లు మన ఉపనిషత్తులలో వాళ్ళు మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్గా నవ్ ఐ కెనాట్ రికాన్ అండ్ లిస్ట్ అవుట్ ద నేమ్స్. కానీ మీరు నేను చెప్పినట్టు తేజోబిందు ఉపనిషత్తు, నాదబిందు ఉపనిషత్తు, యోగ సికోపనిషత్తు ఇవి చదివినప్పుడు మనకు డెఫినెట్లీ ఆ రకరకాల నాడుల పేర్లు మనకు కనిపిస్తాయి. మీరు అన్నట్టు 24 నాడులు ఏదైతే అంటున్నారో వాటి పేర్లు కూడా అంతగా సిద్ధి పొందిన యోగులు వాళ్ళు ఉపనిషత్తులలో చెప్పడం జరిగింది. సో ఆ 24 సూక్ష్మమైన స్థానాలకు 24 అక్షరాలుగా మనం చెప్పుకోవచ్చు. సో బట్ అవి ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేది ఫిజికల్గా లొకేట్ చేసి ఇది ఇక్కడ అని చెప్పడం కష్టం. సో ఈడ పింగళ సుషుమ్న అనేది మనం చెప్పగలుగుతాం, కానీ అలాంటివి చాలా నాడులు ఉన్నాయి. 24 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రధానమైన 24గా అంటే జంక్షన్ పాయింట్స్గా మనం చెప్పచ్చు. సో మేబీ ఆ కాంటెక్స్ట్లో వీ కెన్ రిలేట్, అంతవరకు చెప్పగలం. గాయత్రి మంత్రాన్ని బ్రహ్మారంధ్రం మీద ధ్యానం చేయడం యోగంలో ఎందుకు అత్యంత శ్రేష్టం సార్? గాయత్రి మంత్రాన్ని బ్రహ్మరంధ్రం మీద ధ్యానం చేయడం యోగంలో ఎందుకు అత్యంత శ్రేష్టం అని అడుగుతున్నారు. సో గాయత్రి మంత్రాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర ధ్యానం చేయడం అనేది ఎలాగో ఐ డోంట్ నో, బట్ దేర్ కెన్ బి మెథడ్స్ వేరే వేరే పద్ధతులలో. అంటే మనస్సుని బ్రహ్మరంధ్రం అని మన మాడు స్థానంలో, తలపై ఉన్న మాడు స్థానంలో మనసును అక్కడ కేంద్రీకరించి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల అది బ్రహ్మరంధ్రం మీద ధ్యానం చేయడం కాదు. ధ్యానము అంటే ధీ యానము. ధీ అంటే బుద్ధి, ఇంటెలిజెన్స్. మన బుద్ధి స్థాయిలో ప్రయాణం చేయడాన్ని ధీ యానము, యానము అంటే ప్రయాణము, జర్నీ. ఒక డీప్ కంటెంప్లేటివ్ స్టేట్ని మనం ధ్యానము అంటాము. బ్రహ్మరంధ్రంపై ధ్యానం చేయడం అనేది ఐ డోంట్ నో హౌ ఇట్ ఫిట్స్. బట్ యాక్చువల్లీ ఈ యోగ సాధనలో ఏం జరుగుతుంది అంటే శక్తి విశుద్ధి నుంచి, మూలాధారం నుంచి అధసహస్రారంకు వెళ్ళి మళ్ళీ మూలాధారానికి వచ్చి మళ్ళీ ఆజ్ఞాచక్రం వరకు వచ్చి, అంటే ఈ భ్రూమధ్య స్థానం వరకు వచ్చి ఆ తర్వాత సహస్రారంకి బయలుదేరుతుంది. సో ఇది శక్తి ప్రయాణం. దీని గురించి కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా మాట్లాడుకున్నాం. సో బ్రహ్మరంధ్రము అనేది మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే ఒక నెక్స్ట్ డైమెన్షన్కి ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక డోర్ లాగా మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు చాలా మనం ఫ్యాంటసీ మూవీస్లో, మార్వెల్ మూవీస్లో వాళ్ళు ఒక డోర్ నుంచి బయటికి వెళ్తే వేరే డైమెన్షన్లోకి, వేరే వరల్డ్లోకి వెళ్తుంటారు. ఇప్పుడు మనం ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉంటున్నాము. ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లో మన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? బర్త్ అనే ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయింది. ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లో మనం ఎలా ఎగ్జిట్ అవుతాం? డెత్ అనే ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇంతకు ముందు, ఈ బర్త్కి ముందు డైమెన్షన్ ఏంటి, డెత్ తర్వాత డైమెన్షన్ ఏంటి, దాన్ని మనం అంటే నేను జస్ట్ ఊహించుకోవడానికి, అర్థం కావడానికి చెప్తున్నాను. 2 డోర్స్ అంటే ఇది బర్త్, ఇది డెత్. అంటే ఈ బర్త్కి డెత్కి మధ్యలో మనం ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనకున్న సెన్సరీ పర్సెప్షన్ లెవెల్స్ వల్ల. సో దీని తర్వాత, దీనికి ముందు వేరే డైమెన్షన్స్ ఉండొచ్చు. దాన్ని బ్రహ్మరంధ్రము అంటాము.
సో రంధ్రము అంటే అట్స్ లైక్ ఎ డోర్. అక్కడ నుండి ఎగ్జిట్ అవుతే వేరే డైమెన్షన్కి వెళ్తాం, లేదా ఆ డోర్ నుంచి ఎంటర్ అవుతే ఒక డైమెన్షన్కి వస్తాం. సో ఆ బ్రహ్మరంధ్రము అంటే సహస్రారము. బేసిక్గా మనం బుద్ధి స్థాయిలో ఉండి డీప్గా కంటెంప్లేట్ చేస్తుంటే అసలు ఈ సహస్రారం ఏంటి, సహస్రారానికి శక్తి బయలుదేరడం ఏంటి. సో చాలామంది కపాల మోక్షము అని, ఈ బ్రహ్మరంధ్రము పగిలి దాని నుండి ప్రాణం వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు. బట్ మనం అది యాక్చువల్గా చూసుకున్నట్టయితే దీస్ ఆర్ లైక్ డోర్స్ ఫర్ అనదర్ డైమెన్షన్స్. 2 డోర్స్ ఉన్నాయి, లైక్ మనకు బర్త్ అండ్ డెత్. ఈ 2 కలిపితే సహస్రారము. ఆ 2 కలిపితే అంటే ఒకటి అధసహస్రారము, ఒకటి ఊర్ధ్వ సహస్రారము అంటాం. అధసహస్రారము ప్లస్ ఊర్ధ్వ సహస్రారము 2 కలిపితే బ్రహ్మరంధ్రము. అంటే ఇది బ్రహ్మరంధ్రము యొక్క సగము, ఇంకొకటి బ్రహ్మరంధ్రం యొక్క ఇంకొక సగము. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ వెరీ క్లియర్. ఓంకారం అని రాసినప్పుడు ఒక అరసున్న ఇటు ఇంకొక అరసున్న అటు పెడతారు. అంటే మీకు ఐడియా ఉందో లేదో. ఎప్పుడైతే ఓంకారం అని రాస్తున్నప్పుడు ఓంకి అటొక అరసున్న ఇటొక అరసున్న ఉంటుంది. ఒకటి అధసహస్రారము, ఒకటి ఊర్ధ్వ సహస్రారము, 2 కలిపితే బ్రహ్మరంధ్రము. దేని నుంచి అయితే మనం ఎంటర్ అవుతాం అంటే బ్రహ్మరంధ్రంలోని ఒక సగం నుంచి మనం ఈ లైఫ్కి ఎంటర్ అవుతాం, విచ్ వి కాల్ ఇట్ యాజ్ బర్త్. అదే బ్రహ్మరంధ్రంలో నుంచి ఇంకొక సగం, ఇంకొక డోర్ నుంచి మేము ఎగ్జిట్ అవుతాం. అంటే బుద్ధి స్థాయి దాటి ఆత్మ స్థాయికి వెళ్తున్న సాధకుడికి ఇంకా దీని మీద ఒక బెటర్ క్లారిటీ వస్తుంది. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద సింగులారిటీ. అగైన్ ఉన్నది అంతా ఒకటే, దాంట్లోనే డిఫరెంట్ డైమెన్షన్స్. సో డెత్ తర్వాత మనం ఏ ప్లేన్కి ఏ డైమెన్షన్కి వెళ్తున్నాము. సో ఆ డోర్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రహ్మరంధ్రము అంటాము. సో ఈ జ్ఞానము సాధన చేయగా 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 ఆజ్ఞా చక్రం నుండి శక్తి బయలుదేరినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అంటే అవగాహనకి ఇది. బట్ ప్రతి జీవి కూడా అధసహస్రారం నుండి పుట్టుక, ఊర్ధ్వ సహస్రారం నుంచి ఎగ్జిట్ ఇది జరుగుతుంది. యా. సో ఈ రెండు కలిపితేనే బ్రహ్మరంధ్రము. ఓకే సార్, చివరిగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం, సూచనలు ఏంటో చెప్పండి. సో ప్రేక్షకులందరూ ఎవరైతే ఈ ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారో లేదా ఈ ఎపిసోడే ఫస్ట్ టైం చూస్తున్నారో, గాయత్రి మంత్రం ప్రాక్టీస్ చేయాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇది ఒక చక్కటి మెథడ్, చక్కటి మార్గము. మన ఇంట్లో మనం కూర్చొని ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా, ఎలాంటి సమయం వృధా కాకుండా హ్యాపీగా మన ఇంట్లో మనం కూర్చొని సాధన చేసుకోవచ్చు. సో ఇది 10 మందికి తెలియాలనే ఆకాంక్షతో మనం ఈ ఎపిసోడ్స్ అన్నీ చేస్తున్నాం. సో డెఫినెట్లీ అందరూ కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం దీన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది, చక్కటి మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. అండ్ మీకు నిజంగా ఇంకా దీని గురించి తెలుసుకొని ఎలా చేయాలో క్లారిటీ కావాలంటే నన్ను డెఫినెట్లీ కాంటాక్ట్ చేయొచ్చు. సో నా నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు మీ పేరు, ఫోన్ నెంబర్, సివిఆర్ ఓం ఛానల్ ఈమెయిల్ ఐడి ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో దానికి పంపించినా కూడా నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడతాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, సో ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాబట్టి యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఐల్ బీ అవైలబుల్. ఓకే సార్, అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు, అలాగే మా ప్రేక్షకులకు కూడా చెప్పినందుకు ధన్యవాదములు సార్. ధన్యవాదాలండి. మీకు, మీ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. చూశారు కదండి, ఇవాల్టి కార్యక్రమం గాయత్రి మత విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయొచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియచేయండి. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.